హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళైతే మనం కువైట్లో కొన్ని ముఖ్యాంశాలను అయితే చూద్దాము. కువైట్ మున్సిపాలిటీ రేపు సోమవారం నుండి సాహెల్ అప్లికేషన్లో కొత్త సేవనైతే ప్రారంభించనుంది. అదేమిటంటే సాహెల్ అప్లికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్ బిల్డింగ్ ఫైల్స్ విచారణ సేవను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. మున్సిపాలిటీలోని సేవా నాణ్యతను మెరుగుపరచడం, డిజిటల్ పరివర్తనను పెంపొందించడం కోసం ఈ సేవనైతే ప్రారంభిస్తున్నట్లుగా తెలియజేశారు. కువైట్ మున్సిపాలిటీలోని డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్టార్ అసిస్టెంట్ సెక్రటరీ యూసఫ్ అల్ అజ్మీ మాట్లాడుతూ, పౌరుల కోసం ప్రక్రియను క్రమబద్ధీకరణ చేయడం కోసం మంత్రిత్వ శాఖతో లింక్ చేయడం ద్వారా సేవ ఆటోమేటిక్గా వినియోగదారులకు చెందిన అన్ని ఫ్లాట్లను ప్రదర్శిస్తుంది. అంటే మన ఏదైతే సాహిల్ అప్లికేషన్ ఉంటుందో ఆ అప్లికేషన్లోనే వాళ్ళకి ఏమేమి ఫ్లాట్లు వాళ్ళ పేరుతో ఉన్నాయి, వాళ్ళ పేరుతో ఏమేమి రిజిస్టర్ అయినాయి అన్నీ అనేది సాహిల్ అప్లికేషన్లోనే చూపించడం జరుగుతుందని ఈ సేవలో అయితే తీసుకురావడం జరిగింది. ఈ సాహిల్ అప్లికేషన్ ఇది కువైట్ వాళ్ళకు చూసుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఇంకొక న్యూస్ చూసినట్లయితే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని పిలువబడే ఇటీవల గ్లోబల్ గ్లిచ్తో పాటు ఎలక్ట్రానిక్ మోసం, హ్యాకర్లు మరియు నకిలీ బ్రోకర్ల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరగడం గురించి నిపుణుడు హెచ్చరికలు జారీ చేశారు. కువైట్ యూనివర్సిటీలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ మరియు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కోసం కువైట్ సొసైటీ హెడ్ సఫా అల్ జమాన్ తెలియజేసిన దాని ప్రకారం కువైట్లో నకిలీ బ్రోకర్ల కంపెనీల సంఖ్య అయితే పెరుగుతోంది. క్యాపిటల్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పాల్గొనేలా బాధితులను ఒప్పందించేందుకు ఈ కంపెనీలు తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా కొన్ని ప్రకటనలు అయితే వెలువడ్డాయి. నాలుగేళ్లలో పౌరులు మరియు నివాసితులు బ్యాంకింగ్ మోసాలు బాధితుల సంఖ్య 2 లక్షల మంది ఉన్నారు. వాటితో పాటు ఎలక్ట్రానిక్ మోసానికి గురైనట్లుగా కూడా వీళ్ళు వెల్లడించారు. ఫేక్ ట్రేడింగ్ కంపెనీ దాదాపు 3 లక్షల దినార్ల వరకు కోల్పోయినట్లు ఒక కువైటీ పౌరుడైతే తెలియజేశాడు. అదేవిధంగా మరో న్యూస్ చూసినట్లయితే ఈరోజు సుప్రీం ట్రాఫిక్ కౌన్సిల్ 21వ సమావేశానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖలో ట్రాఫిక్ నిర్వహణలో పాల్గొన్న వివిధ మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీల సభ్యులు మొత్తం ఇందులో పాల్గొన్నారన్నమాట. ట్రాఫిక్ రద్దీ మరియు సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సమర్థవంతమైన మరియు ఆచరణాత్మకమైన వ్యూహాలను రచించారు. కౌన్సిల్ సభ్యులకు షేక్ ఫహాద్ తన శుభాకాంక్షలను అయితే తెలియజేశారు. సమావేశంలో సుప్రీం ట్రాఫిక్ కౌన్సిలర్ కార్యదర్శి మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిటీ చైర్మన్ బ్రిగేడియర్ సలీం అల్ అజ్మీ తన ప్రదర్శనను ప్రదర్శించారు. కువైట్లో ప్రజా రవాణా సేవలను, ముఖ్యంగా బస్సులను ప్రభావితం చేసే సవాళ్లు మరియు లోపాలను కమిటీకు విన్నవించారు. అదేవిధంగా బ్రిగేడియర్ అల్ అజ్మీ ఈ అంశాన్ని అయితే హైలైట్ చేశారు. ప్రముఖ ఆర్థిక మరియు వాణిజ్య కేంద్రంగా అవతరించే కువైట్ దేశం ఈ దృష్టిలో అనుగుణంగా ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా కమిటీ ప్రతిపాదనలు మరియు సిఫార్సులను కూడా ఆయన వివరించారన్నమాట. ఇవి ఇవాళైతే కువైట్ న్యూస్ అయితే. ఇప్పుడు మనము కువైట్లో బంగారం ధర చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 21 దినార్ల 840 ఫీల్స్గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 23 దినార్ల 840 ఫీల్స్గా ఉంది. అదేవిధంగా మనకు కువైట్లో ఒక కువైట్ దినారు వాల్యూ చూసినట్లయితే ఒక కువైట్ దినారు మన ఇండియన్ రూపీస్లో 273 రూపాయల 75 పైసలుగా నమోదై ఉంది. అదేవిధంగా ఈరోజు మనము కువైట్లో 5వ నెంబర్ రింగ్ రోడ్లో వస్తుండగా ఒక అగ్ని ప్రమాదాన్ని అయితే చూసాము. అదేంటంటే అక్కడ ఒక కార్ అయితే పూర్తిగా కాలిపోయింది. మనమైతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దూరం నుంచి పొగలు కనపడ్డాయి. మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కార్ అయితే మొత్తం మంటల్లో అంటుకుపోయింది. ఇలాంటి ప్రమాదాలు కువైట్లో తరచూ జరుగుతుంటాయి. వీటికి నివారణ చర్యలు ఏంటి అంటే కార్ని అనేది నీట్గా మెయింటైన్ చేయడం, ఆయిల్ సర్వీసింగ్ కానీ కార్ని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచాలి. కార్లో సెంట్ బాటిళ్ళు కానీ, స్ప్రే బాటిళ్ళు కానీ, అదేవిధంగా మిగిలిపోయిన ఇంజిన్ ఆయిల్, మిగిలిపోయిన
బ్రేక్ ఆయిల్ ఏంటన్నా మిగిలితే డిక్కీలో పాడు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం మంచి అలవాటు కాదు. వాటిని ఇంటి దగ్గర పెట్టేయడం మంచిది. ఇంట్లో మనకు ఇంటి దగ్గర మెటుకుల కిందనో ఎక్కడైనా పెట్టేసుకోవడం చాలా బెటర్ అనమాట. కార్లో క్యారీ చేస్తే మనకు దానివల్ల కూడా ప్రమాదం. ఆ ఇంజన్ ఆయిల్ ఎక్కువ, ఎందుకంటే కువైట్లో ఎండలు అనేది విపరీతంగా ఉంటాయి. 50 డిగ్రీల ఎండలు ఉంటాయి కాబట్టి ఆ ఎండలకు షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏదైనా ఇంజన్ ఆయిల్ ఇట్లా స్ప్రే బాటిల్ ఇలాంటి వాటి వలన కూడా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని కువైట్ గవర్నమెంట్ నిన్న కూడా మనకు అగ్నిమాపక సిబ్బంది వారు కొన్ని సూచనలను అయితే ప్రజలకు సూచించారు. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు ప్రజలను అయితే కోరడం జరిగింది. వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా లడ్డు నవాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్. జై హింద్.